హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది మండే రోజు మినీ వ్లాగ్ అండి. మండే రోజు అంటే ఓణం కదా! మా బావ అయితే బిఫోర్ డే చెప్పాడు. "రేపు ఓణం కదా! మనకు హాలిడే ఉంటుంది. ఎక్కడికైనా సరదాగా బయటకెళ్దాం తిరగడానికి" అని చెప్పాడు. కానీ నేను అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేశా. హాలిడే మీకెప్పుడిస్తారు? మీకు అసలుకే ఇవ్వరులే అన్నారు. సో, డ్యూటీ నుంచి వచ్చాక మార్నింగ్‌గా రెడీ అయ్యి, "తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి. నేను తిని వెళ్ళాలి. టైం అవుతుంది" అన్నాడు. "అయ్యా! నిన్న చెప్పావు కదా! ఇవాళ డ్యూటీ ఉండదని. అందుకే నేను రెడీ అయ్యి మార్నింగే బయటకెళ్దాం అన్నావు కదా!" అని చిన్న జోకేసాను. ఇక మా బావైతే హాలిడే ఇచ్చారు కానీ మాకు కాదు. నా యూనిఫార్మ్‌కి ఇచ్చారు. పీటీ డ్రెస్ తీసుకురమ్మన్నారంతే. హాలిడే మనకెప్పుడు ఇయ్యరు. యూనిఫార్మ్‌కి ఉంటుందేమో కానీ మనకైతే అసలుకే ఉండదు. హాలిడే అని చెప్పారు. ఆల్రెడీ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను మా బావ అలాంటిదేదో పని చేస్తాడని. నేను అదే చెప్తూ ఇంకా నవ్వుతూ దోస అయితే వేస్తున్నాను. ఇవాళ మండే కదా! ఇక మార్నింగే లేసి స్నానం చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే అయిపోయింది. ఇక మా బావొచ్చాక ఇక దోస అయితే వేస్తున్నాను. నిజంగా వీళ్ళకి హాలిడేదనేదే ఉండదు. అట్‌లీస్ట్ సండేనన్నా ఆ సండే ఉండదు, ఏది ఉండదు. మంత్లీ ఒక్క రోజన్నా హాలిడే ఇస్తారేమో అంటే అది కూడా ఉండదు. ఎనీ డే, ఎనీ టైమ్ వెళ్ళాల్సిందే ఇంకా. నేను రీసెంట్‌లీగా ఒక వీడియోలో చూసాను. ఒక ఆర్మీ పర్సన్‌కి ఇంత రెస్పెక్ట్ ఉండదు అని. నిజంగా అలాంటి వాళ్ళని ఇలాంటి సిట్యుయేషన్‌లో తీసుకొచ్చి పడేయాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరి వాల్యూ ఎంత అని. అలా మధ్య డిస్కషన్ జరుగుతుంటే, "మీకు కూడా జీతాలిస్తారు కదా! ఊరికే పని చేయరు కదా!" అన్నారంట. అదే జీతం మనకు బయట కూడా దొరుకుతుంది. అదే అంతకన్నా ఎక్కువ కూడా దొరుకుతుంది, తక్కువ దొరకొచ్చు. కానీ, ఇక్కడున్నందుకు మనం ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎంత సంపాదించినా అది వృధా అని నా అభిప్రాయం. ఎందుకంటే, ఇప్పుడు బావ ఒక దగ్గర, మేమొక దగ్గర ఉన్నప్పుడు కూడా నేను అలానే అనుకునేదాన్ని. ఎంత సంపాదిస్తే ఏంటి? హ్యాపీనెస్ లేనిది ఎక్కడున్నా అలానే ఉంటుంది కదా! ఇంకా సంపాదించింది పిల్లల కోసం కావచ్చు కానీ, చిన్న చిన్న హ్యాపీనెస్‌లన్నీ మిస్ అవుతూ ఉంటాము. నిజంగా మా పెళ్ళైన కొత్తలో గాని, మా ఆర్యన్ పుట్టాక గాని నేనెవరికైనా ఊరికెళ్తే "మీ ఆయన రాలేదా? మీ ఆయన ఇక్కడున్నారు. అబ్బా! పాపం" ఏదో జాలీగా చూసినట్టు చూస్తారు. మనకు లేని బాధ పక్కోళ్ళకి వస్తుంది కదా! అలా అడిగినప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నారని అంటే ఉంటే వస్తారు కదా! మరి లేరని తెలిసినంక గూడా మరీ గుచ్చి అడుగుతారు. అంటే వాళ్ళది తప్పు కాదు కానీ, వాళ్ళు మన మంచిగా అడుగుతున్నారో ఏంటో కానీ, మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. నేనైతే అలా ఫీల్ అయిన రోజులైతే చాలా ఉన్నాయి అసలకి. అంటే నేనొక్కదాన్నే కాదు, ఇక్కడున్న వాళ్ళు అందరూ ఒకసారి మేమందరం డిస్కషన్ చేస్తే అదే తేలింది. ఎందుకంటే మనం బయటకి అంటే వీళ్ళిక్కడుండి మనం అక్కడున్నప్పుడు ఇలా అడిగితే బాధగా అనిపిస్తుంది కదా! అని ఒక మూమెంట్‌లో వచ్చిందనమాట. మా మా అందరి మధ్య డిస్కషన్. ఇలా వాకింగ్‌కెళ్తూ ఉంటాం కదా! అప్పుడలా మాట్లాడుకున్నాము. ఇక మా ఆర్యన్ గాడికి కూడా దోస వేసేసాను డాల్‌ది. ఇక మా బావనైతే వాటర్ తీసుకురమ్మంటే అసలు తీసుకురావట్లేదు. మీరే వెళ్లి తెచ్చుకోండి అంటున్నాడు. నిజంగా ఉన్నది ముగ్గురమే కానీ మస్తు పనుంటది నాకైతే. ఈ పని తీరే వరకెళ్ళి నాకైతే 12:30 ఆల్‌మోస్ట్ మా బావ కూడా వచ్చేసాడు డ్యూటీ నుంచి. కంటిన్యూగా వర్క్ అవుతుందండి. హౌస్ వైఫ్ అంటే ఇంకెక్కడ రెస్ట్ ఉంటుంది కదా! నాకైతే అసలు రెస్టే ఉండట్లేదు. ఇక మా అరినుడైతే గప్‌చుప్‌గా అయితే టీవీ చూస్తున్నాడు. ఇక మా బావైతే వాటర్ తీసుకొచ్చాడు. ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.